కానీ ఆధునిక స్త్రీ దగ్గరికి వచ్చేప్పటికల్లా ఆయన విపరీతమైన కంటెంప్ట్తో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. విపరీతమైన చులకన భావము, అట్లాగే వ్యతిరేక భావము ఆయనలో బాగా కనిపించాయి. ఆయన చాలా వివాదాస్పదమైన కామెంట్స్ ఆడపిల్లల బట్టల గురించి ఆయన చేసినవి. ఒకసారి అవి చూడండి. నిజంగా ఇవాళ వేషాలు ఎలా ఉన్నా మీకు మళ్ళీ అమ్మాయిలు అందరూ ఉంటే మాకెందుకు కలుగుతాయమ్మా వెర్రి కోరికలు? అందరూ అలా ఉంటేగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి పైన ఏమీ లేకుండా జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పేమిటండి? శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగపై దాని మీద నినాదం. అసలు ఆ టీషర్ట్లు ఏమిటి, వాటి మీద ఆ నినాదాలు ఏమిటి? ఎవరు మన్మధులు జెండాలా ఇవి? ఆడపిల్లల అవయవాలను వర్ణించడము, ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడడం అంటే ఆయన దృష్టి ఎక్కడుందో ఒకసారి చూడండి. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగాలి. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? ఆయన హావభావాలతోనూ చేష్టలతోనూ ఆయన పదే పదే ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటే నిజానికి నాకు వినటానికి చూడటానికి చాలా ఎబ్బెట్టిగా అనిపించింది. మరి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎందుకు అనిపించలేదు? ఆయన ఏమంటారు, ఇట్లా ఉన్నాయి కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి. అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా, ఇది ఆధునికత కాదు, అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది. దయచేసి ఆలోచించండి. ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు, అత్యాచారాలు, ఘోరాలు అవి తగ్గమండి. ఇప్పటికీ కొన్ని వేల సార్లు అందరూ ప్రూవ్ చేశారు, అత్యాచారాలకి ఆడపిల్లలు వేసుకునే బట్టలకు సంబంధం లేదు. దీన్ని విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. ఎందుకంటే అత్యాచారం చేసే ఆలోచన ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో చూడరు, వాళ్ళు ఎలా తేలిగ్గా దొరుకుతారో మాత్రమే చూస్తారు. సాఫ్ట్ టార్గెట్స్ అంటారు. అందుకే 9 నెలల పిల్లల మీద, 4 నెలల పిల్లల మీద, 8 ఏళ్ల పిల్లల మీద, 50 ఏళ్ల వాళ్ళ మీద, 25 ఏళ్ల వాళ్ళ మీద, 60 ఏళ్ల వాళ్ళ మీద, చివరికి మతిస్థిమితం లేని వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి. వీళ్ళెవ్వరి బట్టలు కూడా అందుకు కారణం కాదు. ఒకే ఒక కారణం, ఒక రేపిస్ట్ ఉంటాడు, వాడికి ఒక సాఫ్ట్ టార్గెట్ దొరుకుతుంది, అంతే. అంతకంటే ఏమీ ఉండదు. కానీ పదే పదే ఈ విషయం ప్రస్తావించడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళు సమస్యని పరిష్కారం వైపు వెళ్ళనివ్వకుండా చేయటము.